షాకింగ్ న్యూస్ ఏం తెలుసా, ఇక్కడ మనకు మొన్న టోకన్ ఇచ్చారు కదా, ఏ రోజైతే మనం లాకర్ తీసుకున్నాం కదా, 1 డేకి వ్యాలిడేట్ కదా. తిరుపతి తిరుచునూరు టెంపుల్ బస్ అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఫైనల్లీ మనమైతే గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర. సో ఫైనల్ అయితే మనము లాకర్స్ దగ్గర నుంచి అయితే బయటికి వెళ్ళిపోతున్నాం. మనం అల్వేల్ మంగాపురంకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. చూసుకోవచ్చు. సో ఇక్కడ స్టే ఎట్లుంది అనేది. ఇంకో షాకింగ్ న్యూస్ ఏం తెలుసా, ఇక్కడ మనకు మొన్న టోకన్ ఇచ్చారు కదా, ఏ రోజైతే మనం లాకర్ తీసుకున్నాం కదా, 1 డేకి వ్యాలిడేటెడ్ అంట. అసలు అది ఇప్పుడు ఫ్రీ లాకర్ అంటే ఎట్లుండాలి, ఎప్పుడైనా ఎన్ని రోజులైనా ఉండొచ్చు అని చెప్పి ఉండాలి. కానీ వీళ్ళు 1 డే వరకు వ్యాలిడ్ అప్ టు 1 డే అని చెప్పి ఉండడం అయితే కరెక్ట్ కాదు. సో ఇప్పుడైతే మనం అల్వేల్ మంగాపురంకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇక్కడ చూడొచ్చు, విశ్వ నివాసంలో క్రౌడ్ చూడొచ్చు, చాలా తక్కువ ఉంది, ఎవరు లేరు. సో మనమైతే ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది, డార్మెటరీ హాల్స్, సెకండ్ ఫ్లోర్, చాలా ఇదైతే ఉందన్నమాట. సో మనమైతే కిందికి అయితే వెళ్ళిపోదాము. క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది. ఓ అంకుల్ అయితే వెళ్ళిపోతున్నారు. అంకుల్ బాయ్, హ్యాపీ జర్నీ అంకుల్. జాగ్రత్త వెళ్ళండి, సేఫ్గా. ఒకసారి మనం కుదిరితే హైదరాబాద్లో కలుసుకుందాం. హ్యాపీ జర్నీ పాప, హ్యాపీ జర్నీ ఆంటీ, హ్యాపీ జర్నీ ఆంటీ. సో మన సో మనమైతే అల్వేల్ మంగాపురంకి 5 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో స్టార్ట్ అయితే అయిపోదాం మనము. సో బయట కొంచెం వెళ్ళి కాఫీ గీఫీ ఏదైనా తాగి, కొంచెం హెడేక్ ఉంది. సో తాగేసి స్టార్ట్ అయిపోతే మంచిగా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, రూమ్ అలాట్మెంట్ సెంటర్ అని ఉంది కదా. సో వీళ్ళంతా పెద్ద స్కామ్ నా కొడుకులు. ఎట్లుంటారంటే వీళ్ళు ఓన్లీ మనకేం చేస్తారంటే జస్ట్ రూమ్స్ రేట్ కూడా చూసుకో, 350, 560, 900, 1500 కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ అమ్మాయి వస్తేనే రూమ్ ఇస్తారని చెప్పి అంటున్నారు. సో ఇది ఏందో నాకు అర్థం కాలేదు, ఎలాంటి రూల్ అని చెప్పి ఇప్పటికి అర్థం కాలేదు. సో క్రౌడ్ కూడా చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు. ఇక్కడ కింద అయితే క్రౌడ్ ఇంతమంది ఉన్నారు, పైన అయితే క్రౌడ్ ఎవరు లేరు. సో చూసుకోండి. సో చూసుకోండి, క్రౌడ్ అయితే మాత్రం కింద అయితే ఫుల్ ఉంది, పైన అయితే పైన అయితే ఖాళీగానే ఉంది. సో రూమ్స్ అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ బాయ్స్కి ఇవ్వము, అమ్మాయి ఉంటేనే ఇస్తాము అన్నట్టుంది. దీని ప్రకారం ఎవరిని తెచ్చుకొనైనా కూర్చోబెట్టి ఇవ్వచ్చుకోవచ్చు అని అర్థమే కదా. ఇక్కడ ఇలాంటి రూల్ పెట్టడం అయితే కరెక్ట్ కాదు. అబ్బాయిలకి ఇస్తే ఏం కాదు, కానీ అబ్బాయిలు కూడా కొంచెం నీట్గా పెడతారు. అందరూ ఒకటే రకంగా అయితే ఉండరు కదా. ఇది వచ్చేసి తిరుపతి టు తిరుమల గవర్నమెంట్ బస్ సర్వీసెస్ అనమాట. చూసుకోవచ్చు ప్రైసెస్ 110, 80 రూపీస్, 80 రూపీస్ సీనియర్ సిటిజన్. సో చూసుకోండి. సో అది వచ్చేసి గోవిందరాజ్ టెంపుల్ అనమాట, అక్కడ ఉంది కదా. సో మనమైతే అక్కడికైతే సాయంత్రం వెళ్తాం అనమాట, ఇప్పుడైతే కాదు. సో సాయంత్రం వెళ్ళాక అక్కడ పైన చూస్తున్నా కొండ, ఆ కొండనే మనం దిగింది ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులో. ఎక్కింది అయితే బై వాక్ అనమాట, దిగిందేమో ఎలక్ట్రిక్ బస్సులో. సో ఎక్కేటప్పుడు ఇంకొకసారి అయితే నిజంగా ఇంకొకసారి అయితే నేనైతే నడవలేము, ఎందుకంటే డిస్టెన్స్ చాలా అయిపోతుంది, ఎందుకో నాకు తెలియదు. సో చూసుకోవచ్చు, అయితే బయటికి అయితే వచ్చేసాం అనమాట. విశ్వ నివాసం చూసుకోవచ్చు. సో ఇందాక మనం దిగింది కూడా అక్కడే అనమాట. అది ఏపీఎస్ఆర్టీసీ ఉంది కదా, వాళ్ళ బస్ స్టాండ్ ఇక్కడే అనమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకి బస్సెస్ ఉంటాయి అండ్ ఎలక్ట్రికల్ బస్సెస్ ఉంటాయి, అన్నీ ఇక్కడ నుంచే ఉంటాయి. కానీ ఎలక్ట్రికల్ బస్సు సేఫ్ అనమాట, ఎందుకంటే లోపల కొంచెం ఏసీ ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది, కొంచెం ఏసీ కింద కూర్చున్నట్టు కూడా ఉంటుంది. సో చూసుకోవచ్చు, ఇదే అనమాట. ఆయన డైలీ ఇక్కడ నుంచి 5 ట్రిప్స్ కొడతాడు అనమాట. అప్ అండ్ డౌన్ కాదు, అప్ 5 ట్రిప్స్, కిందికి 5 ట్రిప్స్ అనమాట. 1 year ఎక్స్పీరియన్స్ అనమాట ఆయనకి. వీడియోలో చూపించాను కదా ఆయనని. సో ప్రజెంట్ అయితే మనము అల్వేల్ మంగాపురంకి అయితే స్టార్ట్ అయిపోదాం. స్టార్ట్ అయ్యాక ఇంకా మిగతా డీటెయిల్స్ అయితే ఇస్తాను, టికెట్ ప్రైస్ ఎంత, ఏ బస్ ఎక్కాలి, ఎట్లా ఎక్కాలి, ఎక్కడ ఎక్కాలి అనేది. కదా తిరుపతి తిరుచునూరు టెంపుల్ బస్ అనమాట. సో ఆ అంకుల్ చూడండి, మనం దర్శనంలో గొలుసుండే అంకుల్ కూడా ఇక్కడికి వచ్చిండు అనమాట.
సో తిరుచనూరు తిరుపతి తిరుచనూరు బస్ అయితే ఇక్కడ ఉందన్నమాట, రెడీగా ఉంది. సో మేమైతే బస్ కోసం అయితే కొంచెం కాఫీ తాగి వెళ్దాం అనుకుంటున్నాము. ప్రజెంట్ అయితే ఇంకో 5-10 మినిట్స్ అయితే ఉంటుంది అన్నమాట. ఇందాక రామ్గా అనుకున్నాడు. సో ఇక్కడ టిఫిన్ చాయ్స్ అయితే చాలా ఉంటాయి. సో అవి తినేసి కొంచెం ఏదైనా బయలుదేరదామని మేము అనుకుంటున్నాము. సో అల్వేల్ మంగాపురంకి అయితే మనము స్టార్ట్ అయిపోతున్నాము. ఇది మన బస్సు అనమాట, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి డ్రైవర్ అనే సీటు, ఇదంతా గేర్ బాక్స్ అనమాట. సో అన్న డ్రైవింగ్ క్యాబిన్ అనమాట ఇది. అన్న ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారన్న? 1 ఇయర్. ఎట్లుంటుంది అన్న ఇక్కడ? ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది? ఇక్కడ మంచిగా ఉందా? మేము యూట్యూబ్ వీడియోస్ చేస్తాం, బాగుందా? అల్వేల్ మంగాపురం దర్శనం ఎంతసేపు పడుతుంది? గంట సేపా? జర్నీ 10 మినిట్స్. టికెట్ ప్రైస్ ఎంత అన్న? 20 రూపాయలు. అవ్వయ్య అన్న కండక్టర్ హాయ్ చెప్పు. ఇట్లా కాదు, ఇట్లా చెప్పు. ఇట్లా అంటే మనం వేరే వాళ్ళు అనుకుంటారు. మళ్ళీ వెళ్ళడానికి 10 మినిట్స్ అయితే పడుతుందంట. సో 20 రూపీస్ పర్ హెడ్ అనమాట. చూసుకోవచ్చు మనం బయట నుంచి అయితే. సో 20 రూపీస్ అనమాట పర్ హెడ్. సో మనం అయితే వెళ్ళిపోతున్నాము, స్టార్ట్ అయితే అయిపోయినాం అనమాట. సో అది డ్రైవర్ క్యాబిన్ వ్యూ కూడా చూపించాను కదా, అన్న కూడా చెప్పాడు అనమాట. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్స్ కూడా మంచిగా ఉన్నాయి, దర్శనం ఎంతసేపు పడుతుంది అన్నీ చెప్పేశాడు అనమాట. మనం అప్పటిదాకా అయితే మనం అల్వేల్ మంగాపురంకి అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని మంచిగా అయితే బయటికి వెళ్ళిపోదాం. సో ఒకటి కిందికి రాగానే హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకో తెలియదు. సో ఇది చూస్తున్నారు కదా, ఇది మొత్తం వుడ్ అనమాట. వుడ్ తోటి వీళ్ళంతా డిజైన్ చేసుకున్నారు. సీట్లు చూసుకున్నారా ఇట్లుంటాయి. సో మనకైతే టికెట్ అయితే తీసేసుకున్నాము. సో మనకి టికెట్ అనేది ఏమి ఇయ్యారు, జస్ట్ మనీ ఒకటి కలెక్ట్ చేసుకుంటారు. సో ఆలోపు మనం అయితే స్టార్ట్ అయితే అయిపోయినాము. కరెక్ట్ ఇంకో 10 మినిట్స్లో అల్వేల్ మంగాపురంకి అయితే వెళ్ళిపోతాము. పురం అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ క్రౌడ్ అయితే చూస్తున్నారు కదా. సో అక్కడ దర్శనం అయితే చూస్తున్నారా, మొత్తం అయితే ఆపేశారు. 50 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ 500 కానీ విఐపి కానీ అందరినీ ఆపేశాడు. సో మనమైతే అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు కాబట్టి, సో నైవేద్యం ఆరతి జరుగుతుంది కాబట్టి లోపలంతా పూజ నడుస్తుంది. సో ప్రజెంట్ అందుకని హాఫ్ అన్ అవర్ దాకా అయితే బంద్ ఉంటుంది గుడి. సో మనమే లాస్ట్ బయటికి మనమే వచ్చినాం అనమాట. పూజారులు మనమే సేవ చేసేటోళ్ళు వాళ్ళే ఉండే అనమాట లోపల. సో మొత్తం బయటికి రాగానే మేమైతే ఇక్కడ చాట్లు ఉండే, అంటే బాగున్నాయి. ఇట్లా చాట్ తీసుకుంటే ఏంటంటే మనకి ఇది ఇట్లా చాట్ తీసుకుంటే మనం ఇంటికి వెళ్ళగానే ఇట్లా ఫ్రేమ్ అయితే కట్టించుకోవచ్చు అనమాట. డైరెక్ట్ అది ఇక్కడ ఫ్రేమ్ తీసుకుంటే 300 అంట. 300 నుంచి హర హర మహాదేవ్ అనమాట, శంభో శంకర. చూసుకోవచ్చు మనమైతే ఇది ఫ్రేమ్ తీసుకుంటే ఇక్కడ 250 నుంచి 300 వరకు పడుతుంది. సో ఇంకా ఇది చూస్తున్నారు కదా, ఈ ఒరిజినల్ పులిగోరలు అంట, ఒరిజినల్ అనమాట పులిగోరలు. డాడీ నువ్వు వీడియో చూస్తున్నావు అంటే అగో ఈ వీడియో గుర్తుపెట్టుకో, తిరుపతికి వచ్చేసాయి, ఇక్కడ పులిగోరలు దొరుకుతున్నాయంట. సో నీకు తెలుసు కదా, నువ్వు ఏం చేస్తావు మీకు తెలిసి ఉంటుంది అనుకుంటా. సో ఇది ఒరిజినల్ రుద్రాక్ష అంట అది. సో మెల్లగా అయితే షాపింగ్ అయితే వెళ్దాము. సో లోపల ఒకసారి లడ్డు కౌంటర్ అయితే అక్కడ ఉంది, లడ్డు కౌంటరు. సో లడ్డు కౌంటర్ అయితే లోపల ఒకటి లడ్డు వచ్చేసి 25 రూపీస్ అనమాట. సో లోపల లడ్డు అయితే తీసేసుకున్నాడు హరి ఆల్రెడీ. సో నేను అది ఒకసారి చూపిస్తాను కూడా, లడ్డు ఎంత అనేది. లడ్డు ప్రైస్ చూడవచ్చు అక్కడ 25 రూపీస్ అని చెప్పి ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం వెళ్ళిపోదాము. సో ఇదైతే గోపురం అనమాట, మీరు కూడా దండం పెట్టుకోండి. నడు మన ముందుకెళ్దా హరి, గోపురం చూడు. సో విఐపి వాళ్ళని అయితే వదిలేసారు, చూసుకోవచ్చు. ఇందాకనే చెప్పాను కదా, దర్శనం అయితే అవుతుంది విఐపి వాళ్ళకి. దర్శనం మాత్రం మేమైతే 2 సార్లు ఆగి
ఒక నిమిషం ఆడ ఆగి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకొకసారి దర్శనం చేసుకున్నాము. కాంచీపురం కూడా అట్లనే అయింది. కాణిపాకం ఒక్కటి ఇట్లా అవ్వలేదు. ఇక్కడ చూడొచ్చు కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇక్కడ ఇట్లా మొక్కు ఉందన్నమాట, వాళ్ళు ఎట్లా కొడుతున్నారు చూడండి. 108 మొక్కుంటారు కదా కొంతమంది, అట్లా కొడుతున్నారు. సో ఇది మాత్రం గోపురము చూసుకోవచ్చు. సో మీరు కూడా దండం పెట్టుకోండి. సో ఇదైతే మొత్తం షాపింగ్ ఏరియానే, ఇంకా ఇక్కడ షాపింగ్ ఏరియా ఇదంతా చూసుకోవచ్చు. ఇదంతా చిన్నపిల్లలకు సంబంధించిన ఆట సామాన్లు, ఏ గుడికి పోయినాయి అంతే అవే ఉంటాయి కదా, మీకు కూడా తెలిసిందే. సో లోపల మీరు కూడా చూసుకోవచ్చు ఒకసారి. సో మీరు కూడా చూసుకోండి లోపల అయితే. మేమైతే బయటికి వెళ్ళి తీస్తున్నాను అనమాట. సేమ్ తిరుపతిలో ఎట్లుంటుంది సేమ్ ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇక్కడ చిన్నపిల్లలకి సంబంధించినవి, ఆడవాళ్ళవే ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడ పసుపు తాడులు ఇవి ఫేమస్ అనమాట. సో ఇవి ఒకసారి మేము కూడా తీసుకోవాలి. సో ఇక్కడ ఆడవాళ్ళవే ఎక్కువ ఉంటాయి. మనకేమంటారు బ్యాంగిల్స్, ఎందుకంటే అమ్మవారిది కదా, పద్మావతి అమ్మవారిది. సో ఇక్కడ ఆడవాళ్ళ గురించి అయితే ఎక్కువనే ఉంటాయి. సో మన గురించి అయితే ఏముండవు, మ్యాక్సిమం ఉంటాయి పసుపు తాడులు, కుంకుమలు, కిచెన్లు, తాడులు అవే ఉంటాయి. కానీ దానికన్నా మించింది అయితే ఏముండదు. మన రామ్ అయితే తెలుసు కదా మీకు, ఆయన ఏడు ఉంటాడో ఎవరికి తెలియదు. నేను చెప్తున్నా టీటీడీ మొత్తం ట్రావెలర్ ఒక కార్ ఇచ్చే నేను పంపించినాం అనుకోండి మొత్తం బ్లాక్ చేస్తాడు. సో ఇది ఒక టిఫిన్ సెంటర్ చూసుకోండి, ఆనంద్ భవన్ అంట. సో ఇక్కడైతే మన హరి అయితే బ్యాంగిల్స్ కొంటా అంటున్నాడు వాళ్ళ మమ్మీకి. ఆయన వాళ్ళ మమ్మీకి వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే చాలా బ్యాంగిల్స్ కొంటా అంటున్నాడు. సో మనం చూద్దాము. సో ఇక్కడ నుంచి అయితే మీరు గోపురంని ఒక్కసారి దండం పెట్టుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. సో చూసుకోవచ్చు డిజైన్స్ కూడా ఒకసారి. మొత్తడు మనోడైతే హరి చెప్పాను కదా ఇందాక బ్యాంగిల్స్ తీసుకుంటాడని. సో బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నాడు మనోడు. ఎంత అంట ప్రైస్ హరి? 100 డజన్ 100. చూసుకోవచ్చు ఇవైతే షాప్స్. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. సో అందుకని చెప్పి అంకుల్ చేతిలో కూడా చూసారు కదా మొత్తం బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి. సో చూడొచ్చు ప్రతి ఒక్క గోరికి అయితే ఉంగరం వేసుకున్నాడు ప్రతి ఒక్క. ముందుకెళ్దాం. సో ఫైనల్లీ మనమైతే గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అక్కడ ముందు గోపురం కనిపిస్తుంది కదా, అదే గోవిందరాజ స్వామి టెంపుల్ అనమాట. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గా విష్ణు నివాసం ఆపోజిట్లో పక్కన రోడ్ ఉంటుంది. రోడ్ ఆపోజిట్లోనే నడుచుకుంటూ వస్తే మీకు కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ ఈ లైన్లో మొత్తం లాడ్జ్లు అవి ఇవి ఉంటాయి. కానీ రాళ్ళు రూమ్లు అన్ని రేట్లు పెరిగిపోతాయి, చాలా రేట్లు ఉంటాయి. సో కొండపైన ఎట్లా రేట్లు ఉంటాయి ఇక్కడ కూడా కింద రూమ్ రేట్లు కూడా అంతే ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు సైడ్లో కార్లు గీర్లు ఇవన్నీ అంటే మన పైన కొండపైన తీసుకొని వెళ్ళడానికి, చుట్టుపక్కల ప్లేసెస్ తిప్పడానికి. కాణిపాకం, శ్రీకాళహస్తి ఇక్కడ ఏదైతే దగ్గరలో ఉంటాయి, అల్వేల్ మంగాపురము అన్నిటికీ మాట్లాడుకొని పోతే పోవచ్చు. లేదు బస్సులో పోవాలనుకుంటే బస్సులో పోవచ్చు. ఇప్పుడు మేము ఎట్లా బస్సులో అయితే పోయాం కదా, సో మీరు కూడా అట్లా పోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా రుద్రాక్షలు ఇవి. సో డిస్ట్ ఇవి అని ఇంటికి కడతాం కదా. సో ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. సో ముందు వచ్చేసి బ్యాంక్ ఉందన్నమాట, తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ తిరుపతి. సో ఇక్కడ ముందు టిఫిన్ సెంటర్స్, రాజస్థానీ ఫలూదా, పానీపూరి ఇక్కడ చాలా ఉన్నాయి.